శ్రీరామాయణంలో ఇదో అద్భుతం. ఎక్కడ రామాయణం అయిపోతుందని మీరు అనుకుంటారో అక్కడ ఒక స్త్రీ పాత్ర వస్తుంది, వచ్చి రామాయణాన్ని కొనసాగిస్తుంది. మీరు చూడండి, అసలు రామాయణం ఎక్కడ పూర్తయిపోవాలంటే సీతారామ కళ్యాణం తర్వాత రామాయణం అయిపోయింది. యవరాజ్య పట్టాభిషేకం చేసేస్తే మందర బయలుదేరింది కాబట్టి సీతారాములు అరణ్యవాసానికి వచ్చారు. అరణ్యవాసం అయిపోతోంది, ఇంటికి వెళ్ళిపోతారు. శూర్పణక బయలుదేరింది, రావణాసురుడికి చెప్పింది. రావణాసురుడు వచ్చి సీతాపహరణం చేశాడు. సీతమ్మ ఉరేసుకు చచ్చిపోతానంది. ఏమై ఉండేదో రామాయణం. త్రిజట లేచొచ్చి త్రిజటా స్వప్నం చెప్పింది. అలాగే రావణుడు కత్తెత్తాడు, అమ్మవారి మీదకి వస్తే ఏమై ఉండేదో ధాన్యమాలిని అడ్డొచ్చి వెనక్కి తీసుకెడుతుంది. అలాగే రాముడు బ్రహ్మాస్త్రం చేత మరణించాడు అని చెప్పి ఆవిడ్ని పుష్పక విమానంలో తీసుకొచ్చి చూపించారు. ఆవిడ నిజంగా రాముడి శరీరం వదిలిపెట్టాడు అనుకుని గుండెలు బాదుకుని ఏడ్చింది. ఏమై ఉండేదో త్రిజట చెప్పింది, సరమ చెప్పింది. వైధవ్యాన్ని పొందితే పుష్పక విమానం ముయ్యదు, నీవు వైధవ్యం పొందలేదు, రాముడు మూర్ఛిల్లాడంతే, తేరుకుంటాడమ్మా, ఆయన మరణించలేదని చెప్పింది. మళ్ళీ సూర్యోపాసన చేసింది. రామాయణం ఎక్కడ అయిపోతుంది అనుకుంటామో అక్కడ ఒక స్త్రీ వచ్చి రామాయణాన్ని కొనసాగింపజేస్తుంది. అది రామాయణంలో ఒక వైచిత్ర్యం.